అఖండ 2 ఇప్పట్లో రిలీజ్ కావడం కష్టమేనా? 12న లేదంటే 25న వస్తుందన్న ప్రచారంలో నిజమెంత? చూస్తుంటే అప్పటికి కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి అఖండ 2 బయటపడలేదా? అఖండ 2ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం బాలకృష్ణ కూడా చేయటం లేదా? అఖండ 2ని ఆ శివుడే రక్షించాలా? వాచ్ ది స్టోరీ. అఖండ 2 ప్రీమియర్స్ 4th రాత్రి పడాల్సిండగా సాయంత్రం టెక్నికల్ ఇష్యూస్ కారణంగా సినిమా రిలీజ్ కావటం లేదని నిర్మాత ప్రకటించారు. టెక్నికల్ రీజన్స్ అని నిర్మాతలు కథ అల్లినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగిపోతుందని ఎవరూ ఊహించలేదు. చివరకు బాలయ్యే షాక్ అయ్యాడు. ఇలాంటి ఆర్థిక ఇబ్బందులున్నాయని బాలయ్యకు అప్పటి వరకు తెలీదు. అసలు విషయం దాచిపెట్టి పాన్ ఇండియా పేరుతో ఇండియా మొత్తం తిప్పించి తనను ఎదవం చేశారన్న ఫీలింగ్లో బాలయ్య పడిపోయారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాయిదా పడిన బాలయ్య సినిమాలున్నా ఆయనకు 50 ఏళ్ల కెరీర్లో ఇలాంటి షాక్ ఎవరు ఇవ్వలేదు. గుట్టు చప్పుడు కాకుండా తనను అవమానించారంటూ నిర్మాతలపై ఫైర్ కావడం తప్ప బాలయ్య చేయగలిగిందేమీ లేదు. అఖండ 2 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రూపొందిందే. గతంలో తీసిన ఆగడు, శ్రీకారం ఫ్లాప్ అయ్యాయి. ఆ సమయంలో హీరో సంస్థకు 14 రీల్స్ ప్లస్ డబ్బులు చెల్లించాల్సిన వాయిదా వేస్తూ వచ్చారు నిర్మాతలు. అదును చూసి అఖండ 2 రిలీజ్ కు ముందు కోర్టును ఆశ్రయించిన హీరోస్ సినిమా విడుదల కాకుండా స్టే తెచ్చుకుంది. ఈ వ్యవహారం చాలా కాలంగా కోర్టులో నడుస్తున్నా బాలకృష్ణ దాకా వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు నిర్మాతలు. నిర్మాత పాత బకాయిలు ఒక ఎత్తు అయితే అఖండ 2తో వచ్చిన కొత్త అప్పులు మరో ఎత్తు. బడ్జెట్ అనుకున్న దానికంటే డబుల్ అయిందే. బాలకృష్ణ కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ 40 కోట్లు, బోయపాటికి 30 కోట్లు, తమన్కు దాదాపు 10 కోట్లు పారితోషికం కింద ఇచ్చారని టాక్. ఇలా నటీనటులు, టెక్నీషియన్స్ పారితోషికాలే 100 కోట్లయితే మేకింగ్ కోసం మరో 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఇలా అఖండ 2 బడ్జెట్ 200 కోట్లకు చేరింది. అప్పటి వరకు 70 నుంచి 80 కోట్ల బడ్జెట్ తో ఉండే బాలయ్య సినిమా ఒక్కసారిగా రెట్టింపు కావడమే కాదు 200 కోట్లకు చేరడంతో ఆ భారం నిర్మాతపై పడింది. భారీగా అప్పులు చేయాల్సి వచ్చింది. కట్టాల్సిన వడ్డీనే కోట్లకు చేరింది. అఖండ 2 రిలీజ్ కావాలంటే పాత బకాయిలతో పాటు కొత్త అప్పులు కూడా కట్టాల్సిందే. స్థానికంగా 35 కోట్లు, ఈ రోజుకు 25 కోట్లు చెల్లిస్తే గానీ అఖండ 2 థియేటర్స్ లోకి రాలేదు. ఇంత పెద్ద మొత్తం కట్టేది ఎవరన్న ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు. అఖండ 2తో బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ప్రెజెంటర్ గా మారింది. బాలయ్య డేట్స్ ఇచ్చినందుకు తేజస్వినికి 10% వాటా ఇవ్వాలి. ఇదంతా కలిసి నిర్మాతలకు తడిసి మోపుడైంది. కట్టాల్సిన అమౌంట్ చిన్నది కాదు. 60 నుంచి 70 కోట్లుంటేనే బొమ్మ బయటకు వస్తుంది. సినిమా 12న లేదంటే 25న వస్తుందంటూ ప్రచారం జరుగుతున్నా లెక్కలు తేలడం లేదు. క్రిస్మస్ కొస్తే సెలవులు కలిసొస్తాయని డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి చేస్తున్నా ముందు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి అఖండ 2 బయటపడాలి. ఆ తర్వాత రిలీజ్ ఎప్పుడన్న సంగతి ఆలోచించొచ్చు. వీరమ్మలు కూడా ఇదే పరిస్థితిని ఫేస్ చేసినప్పుడు పవన్ దగ్గరుండి సమస్యలు పరిష్కరించి సినిమాను బయటకు తీసుకొచ్చాడు. నిర్మాత ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ మొత్తాన్ని వదులుకున్నాడు. కానీ అఖండ 2 దగ్గరకు వచ్చేసరికి బాలకృష్ణ పట్టించుకోవటం లేదు. సినిమాను బయటపడేసే ప్రయత్నం చేయటం లేదు. హీరో, డైరెక్టర్ పట్టించుకున్నప్పుడు అఖండ 2ను రక్షించేదెవరు? మణిశంకర వరప్రసాద్ కథలో సస్పెన్స్ థ్రిల్ పెద్దగా ఉండదా? అందరికీ తెలిసేలా పాటల్లోనే కథ మొత్తం చెప్పేస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అద్భుతమైన కథను ఆడియన్స్ ఆశించకుండా ఉన్న చిన్నపాటి కథని ముందే చెప్పేసి సినిమా చూసేటప్పుడు స్టోరీని పట్టించుకోకుండా ఆడియన్స్ ని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నాడా? మణిశంకర్ వరప్రసాద్ నుంచి గ్లిమ్స్ 2 పాటలొచ్చాయి. గ్లిమ్స్ లో చిరంజీవిని స్టైలిష్ గా వింటేజ్ లుక్ లో చూపించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. సిగార్ యాడ్ లా ఉందంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేసిన 70 ఏళ్ల చిరంజీవి వయసును సగం తగ్గించేలా మేకోవర్ చేయడంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు మెగా ఫ్యాన్స్. మీసాల పిల్ల లేటెస్ట్ సాంగ్ శశిరేఖ దేనికవే కాంట్రాస్ట్ గా ఉన్నాయి. ఫస్ట్ సాంగ్ లో చిరంజీవి, నయన విడిపోయిన జంటలా కనిపించారు. మ్యారేజ్ బ్రేకప్ తర్వాత పాడుకునే పాటలా మీసాల పిల్ల రానుంది. చిరంజీవి, నయన విడిపోయిన తర్వాత మీసాల పిల్ల సాంగ్ వస్తే లవర్స్ గా ఉన్న టైంలో శశిరేఖ సాంగ్ వస్తుంది. అనంత్ శ్రీరామ్ రాసిన లిరిక్స్ వింటుంటే శశిరేఖ గొప్పింటి అమ్మాయి అయినా విలాసాలు వదిలేసి ప్రసాద్ తో జీవితం పంచుకోవాలని అనుకుంటుంది. వెంకటేష్ గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నా 30 నిమిషాలకు పైగా స్క్రీన్ పై కనిపించనున్నాడు. చిరు, వెంకిపై 500 మంది డాన్సర్స్ తో ఓ పాటను తెరకెక్కించగా రెండో పాటను రిలీజ్ చేస్తారనుకుంటే డ్యూయెట్ ను విడుదల చేశారు మేకర్స్. సంక్రాంతికి వస్తున్న మ్యూజికల్ హిట్ కావడంతో భీమ్స్ నే కంటిన్యూ చేస్తున్నాడు అనిల్. ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా సంక్రాంతి రేస్లోకి మణిశంకర్ వరప్రసాద్ వస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ నటించే సినిమా ఏంటి? ఇద్దరు ప్రొడ్యూసర్స్ అయితే లైన్ లో ఉన్నారు. పవన్ ఒక ప్రాజెక్టు లైన్ లో పెట్టి మరొకరికి ఛాన్స్ ఇవ్వటం అలవాటైపోయింది. ఈసారి కూడా అదే ట్విస్ట్ జరగనుందా? మరి ఆ ఇద్దరిలో ఎవరికి ముందుగా డేట్స్ ఇస్తాడు? ఇంతకీ వాళ్ళిద్దరు ఎవరు చూద్దామా? ఈ ఏడాది మొదట్లో పవన్ చేతిలో 3 సినిమాలుంటే హరిహర వీరమల్లు, ఓజీ రిలీజ్ అయ్యాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ ను ఫిబ్రవరిలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.
3 నెలలుగా రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ సినిమాలకు డేట్స్ ఇవ్వాల్సిన టైం వచ్చింది. ఇద్దరు నిర్మాతలు రామ్ తల్లూరి, విశ్వప్రసాద్ లైన్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ మూవీని 2 ఏళ్ల క్రితమే ప్రకటించారు. తనకు వ్యక్తిగతంగా, రాజకీయ పరంగా అండగా నిలిచిన రామ్ తల్లూరికి ఛాన్స్ ఇచ్చాడు పవన్. అయితే సురేందర్ రెడ్డి అఖిల్ తో తీసిన ఏజెంట్ డిజాస్టర్ అయింది. ఇంతలోనే పవన్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఓ సినిమా ఉంది అన్న సంగతిని మెగా ఫ్యాన్సే మర్చిపోయారు. రామ్ తల్లూరి మూవీ కంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మూవీ ముందుగా మొదలయ్యే ఛాన్స్ ఉంది. హరిహర వీరమల్లు ఆర్థిక ఇబ్బందులకు గురి కావడంతో పీపుల్స్ ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ అండగా నిలబడి సినిమా రిలీజ్ కావడానికి కారణమయ్యారు. దీంతో పవన్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నటిస్తాడన్న ప్రచారం నడుస్తోంది. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు. ఈ 2 సినిమాలకు తోడు పవన్ ఓజీ సీక్వెల్ చేయాల్సిందే. ఓజీ సక్సెస్ మీట్ లో ఓజీ సీక్వెల్స్ కు డేట్స్ ఇస్తానని పవనే చెప్పాడు. అదే దర్శకుడు సుజిత్ నానితో కమిట్ అయిన సినిమాను తీయాల్సి ఉంది. ఓజీ 2 మొదలయ్యేలోగా పవన్ మరొక మూవీ చేస్తాడని తెలిసిందే. రామ్ తల్లూరి, విశ్వప్రసాద్ లో ఎవరికి ముందు ఛాన్స్ ఇస్తాడో చూడాలి. 3-4 ఏళ్లు సినిమా సెట్స్ పై ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాలో వీరమల్లు పవన్ కు పెద్ద పాఠమే నేర్పింది. నిర్మాతలు తెచ్చిన అప్పులకు వడ్డీనే కోట్లలో ఉంటుంది. అవి తీర్చలేక హీరో కలగ చేసుకుని మరొక నిర్మాతతో షూరిటీ ఇప్పించి అతనికి సినిమా ఛాన్స్ ఇవ్వాలి. ఇవన్నీ లేకుండా 40-50 రోజులు డేట్స్ ఇచ్చి సినిమాని పూర్తి చేయాలన్న థాట్ లో పవన్ ఉన్నాడట. మరి ఆ ఛాన్స్ ఏ నిర్మాతకిస్తాడో చూడాలి. హీరోయిన్లపై రకరకాల రూమర్స్ రావడం కామన్. వచ్చేవి వస్తూనే ఉంటాయని చాలా మంది అసలు పట్టించుకోరు. ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తారు. వీటిని పట్టించుకుంటే ముందుకి సాగలేమని ముద్దుగుమ్మలకి బాగా తెలుసు. కానీ కృతి శెట్టి మాత్రం తనపై వచ్చిన విమర్శలకు, ట్రోలింగ్కి కన్నీరు పెట్టుకుంది. ఇంతకీ ఈ కన్నడ బ్యూటీని ఎవరేమన్నారు చూద్దామా? ముంబైలో పుట్టి పెరిగిన కన్నడ బ్యూటీ కృతి శెట్టి ఉప్పెన సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూ సినిమాతోనే 50 కోట్ల షేర్ వెనకేసుకుని వరుస ఆఫర్స్ తో తెలుగులో బిజీ అయిపోయింది. శ్యామ్ సింగరాయ్, బంగారాజ్ తో హ్యాట్రిక్ కొట్టింది. అయితే ఆ తర్వాతే ఫ్లాపులు నీడలా వెంటాడడంతో తెలుగు మేకర్స్ ఈ అమ్మడిని పట్టించుకోవడం మానేశారు. హ్యాట్రిక్ హిట్ తర్వాత కృతి శెట్టి నటించిన సినిమాలన్నీ ఫ్లాపే. వరుసగా 5 ఫ్లాపులతో టాలీవుడ్ కృతి శెట్టిని పక్కన పెట్టడంతో తమిళ్లో బిజీ అయింది. ప్రదీప్ రంగనాథ్ తో నటిస్తున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, కార్తీతో జత కడుతున్న వావాతియార్ రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. మరొక మూవీ జీనీలో నటిస్తోంది కృతి. కార్తీ నటించిన వావాతియార్ తెలుగులో అన్నగారు వస్తారుగా తెలుగులో డబ్ అవుతోంది. సినిమా ప్రమోషన్ లో మాట్లాడుతూ కృతి కన్నీరు పెట్టుకున్న వీడియో నెట్ లో వైరల్ అయింది. చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో చాలా రకాల విమర్శలు, నెగటివిటీ ఫేస్ చేశానని, ప్రతి సినిమాకు బెస్ట్ ఇస్తున్నా ఏదో ఒక రకంగా విమర్శలు తప్పడం లేదని వాపోయింది. ఆ టైంలో తల్లి, తన ఫ్రెండ్స్ సపోర్ట్ గా నిలిచారంటూ ఎమోషనల్ అయింది కృతి. 18 ఏళ్లకే హిందీ మూవీ సూపర్ 30లో వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత 2 ఏళ్లకు ఉప్పెన సినిమాతో క్రేజ్ తీసుకొచ్చింది. కెరీర్ మొదట్లో గాసిప్స్, విమర్శలకు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ కృతి కెరీర్ మొదలై 6 ఏళ్లు దాటినా 10 సినిమాలు చేసినా ఇప్పటికీ తనపై వస్తున్న విమర్శలను లైట్ తీసుకోలేకపోతోంది. డౌన్ ఫాల్ లో ఉన్న కెరియర్ లో ఏదో ఒక హిట్ తో గాడిలో పడితే కానీ స్ట్రాంగ్ గా తయారవుతుందేమో మరి. దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ ప్రెజెంట్ యాక్టర్ గా బిజీగా అయిపోయాడు. ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ మెగాఫోన్ పక్కన పెట్టి కామెడీ రోల్స్ ఎందుకు చేస్తున్నాడు? రీమేక్ మూవీస్ మాత్రమే ఎందుకు చేస్తున్నాడు? హావ్ ఎ లుక్. చిన్న సినిమా పెద్ద హిట్ అని చెప్పాలంటే అందులో పెళ్లి చూపులు కూడా ఉంటుంది. విజయ్ దేవరకొండ, రీతు వర్మకు గుర్తింపు తీసుకొచ్చిన ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత తీసిన ఈ నగరానికి ఏమైంది యూత్ ఆడియన్స్ కు చేరువైంది. ఈ నగరానికి ఏమైంది తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని తరుణ్ తీసిన పిట్ట కథలు నిరాశపరిచింది. క్రీడాకోల అనుకున్నంత విజయం సాధించలేదు. గ్యాప్ తీసుకుని సినిమాలు డైరెక్ట్ చేస్తున్నా నటుడిగా మాత్రం కంటిన్యూ అవుతున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తున్న తరుణ్ ఓం శాంతి శాంతి శాంతిహాలో హీరోగా నటిస్తున్నాడు. మలయాళంలో హిట్ అయిన జయ 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 హే తెలుగు రీమేక్ తో రూపొందుతోంది. రిషా రెబ్బా హీరోయిన్, ఏఆర్ సంజీవ్ దర్శకుడు కాగా టీజర్ ను రిలీజ్ చేశారు. సినిమా జనవరి 23న రిలీజ్ అవుతోంది. టీజర్ ఎంటర్టైన్మెంట్ గా ఆకట్టుకుంది.